హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఇవేంటివో చూశారు కదా. ఇవేనండి మన వేరుశనగ ముద్దలు. బలానికి బలం, ఆరోగ్యానికి మంచిది. బెల్లంతో చేసిన స్వచ్ఛమైన వేరుశనగ ముద్దలు. వీటిని సింపుల్ ప్రాసెస్తో మన ఇంట్లో మనమే స్వచ్ఛంగా ఎలా తయారు చేసుకోవచ్చు ఏందనేది మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను రుద్రాని. ఫ్రెండ్స్, ఈరోజు మనం తీయగా కరకరలాడే మన నోట్లో మంచి సువాసనగా వచ్చే వేరుశనగ ముద్దలు ఎలా చేసుకుందాం. టేస్టీగా, తీయగా, సింపుల్గా, ప్రాసెస్తో, సింపుల్ టైమింగ్స్తో ఈజీగా చేసుకోవచ్చు మనం మన ఇంట్లోనే. అది ఎలా చేసుకోవటం ఏందనేది ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ముందుగా మనం గ్యాస్ స్టవ్ వెలిగించుకున్నామండి. దాంట్లో ఇప్పుడు ముందుగా మనం పల్లీల్ని వేయించుకుంటున్నాం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం వేరుశనగ ముద్దలు చేసుకోవాలంటే ఫస్ట్ పచ్చి శనగ విత్తనాలు తెచ్చుకోవాలి. పచ్చి వేరుశనగ విత్తనాలు తెచ్చుకుంటే మనం వేయించుకుంటే అప్పుడు టేస్టీగా, మనం నవ్వుతున్న మంచి స్మెల్తో టేస్టీగా ఉంటాయి. అలా కాకుండా షాపుల్లో వేయించి పెట్టిన పల్లీలు తెచ్చుకుంటే అంత బాగుండవు, అవి తుప్పు వాసన వస్తాయి. అప్పుడు ఆ వేరుశనగ ముద్ద మనకి చెడిపోతుంది. వేరుశనగ పాకం కానీ లేదా వేరుశనగ ముద్ద కానీ తయారు చేసుకోవాలంటే మనం మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే పచ్చి పల్లీలు తెచ్చుకోవాలి. వాటిని మనం బాగా దోరగా బాగా వేయించుకోవాలి. అలా వేయించుకుంటే అప్పుడు మనకి బాగా టేస్టీగా, మంచి రుచిగా, వాసనగా ఉంటాయి. సార్ చూడండి, పల్లీలు బాగా వేగినాయండి. పొట్టు కూడా ఊడుతూ ఉంది. చూడండి, తెల్లగా వచ్చినాయో. పైకి మనకు మాడినట్టే ఉంటాయి, లోపల బాగా వేగినాయండి. వీటిని మనం ఒక బళ్ళెంలో వేసుకొని ఆరబెట్టుకుందాం. స్టవ్ ఆపేసుకొని ఇంకో ప్లేట్లో ఆరబోసుకుందాం. ఎప్పుడైనా సరే పల్లీలు వేసుకునేటప్పుడు మంట సిమ్ముల్లో పెట్టుకోండి. హైలో పెట్టుకుంటే పైన మాడిపోయినట్టుకుంటే లోపల పచ్చిగా ఉంటుంది. అదే సిమ్ముల్లో పెట్టుకుంటే లోపల నుంచి వేగుతా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి సిమ్ముల్లోనే పెట్టుకోండి. కొంచెంసేపు ఆరిందాక వెయిట్ చేద్దాం. ఒకసారి చూడండి, మనం శనగకాయ పప్పులు పొట్టు ఎలా ఒలుసుకోవాలి ఏందనేది ప్రాసెస్ చూపిస్తుంది మా ఆవిడ. ఒక రేషన్ మీకు బియ్యం గోతాలు లాంటిది ఉంటే ఆ గోతం మీద అట్లా పోసేసుకొని పప్పుని ఇలా ఏదైనా మన గాడున్న పప్పు గుత్తి కానీ లేకపోతే ఇట్లా ఏదో బండరాయి కానీ శనగకాయ పప్పుని పొడుగా విరిగిపోకుండా అట్లా పై మనం తీయడం వల్ల మనకి బద్దగా వచ్చింది. అంతేనా? పప్పు పగలకుండా బద్దగా వచ్చింది, నీట్గా ఉంటుంది. మనకి ఎంత బద్దగా వస్తే అంత బాగుంటుంది వేరుశనగ ముద్ద. ఇప్పుడే స్మెల్ బాగా వస్తుందండి ఆ పప్పు నలుపుతుంటే. పప్పు మనం చూడండి, వేరుశనగ గుళ్ళుని మనం బద్ద చేసుకున్న తర్వాత శుభ్రంగా పొట్టు చెరిగి పెట్టుకుంటే చూడండి ఎట్లా ఉండే తెల్లగా. ఈ విధంగా ఉండాలి మనకి బద్దగా. ఆ బాండీలోకి కొద్దిగా నీళ్ళు పోసుకున్నాము. ఇప్పుడు దాంట్లోకి మనం బెల్లం వేసుకుంటున్నాము. వేలిగించుకొని పాకు పట్టుకుంటున్నాము. 1/2 కేజీ వేరుశనగ గుళ్ళకి 1/2 కేజీ బెల్లం వేసుకున్నామండి. అవి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో బెల్లం కూడా అదే క్వాంటిటీతో ఉండాలి. ఎంత తూకంతో తీసుకుంటే అంత తూకం. 1/2 కేజీ శనగకాయ పప్పులు, 1/2 కేజీ బెల్లం. ఇక బెల్లం పాకు పట్టేదాకా వెయిట్ చేద్దామండి కొద్దిగా. మనం ఇందాక బెల్లం వేసుకున్నాం కదండి పాకుకి, చూడండి ఎలా కరిగిపోయిందో. మనకి పాకు వచ్చేసేటప్పటికి ముద్ద పాకు రావాలండి. అలా వస్తేనే
మనకి ముద్ద అనేది బాగా వచ్చిద్ది. ఇంకా కొద్దిగా రావాలండి, ఇంకా తక్కువ క్వాంటిటీ కాబట్టి తొందరగానే అయిపోతుంది మనకి. అయ్యేదా కొంచెం వెయిట్ చేద్దాం. చూడండి ఒకసారి పాకు ఎలా వచ్చిందో. చూడండి ఇప్పుడు ముద్దలాగా వచ్చింది కదా, అట్లా ఆ పాకు వస్తే మనకి ముద్ద బాగా సెట్ అయింది. ఇంకా దించేసుకుందామండి. ఇంకా గ్యాస్ ఆపేసుకొని దించేసుకొని దాంట్లోకి పప్పులు కలిపేసుకుందాం. సార్ చూడండి ఎట్లా కలుపుతుందో. ఆ విధంగా మామూలుగా మనం చూడండి ఒకసారి ఎట్లా కలుపుతుందో. ఇలా కలిపేసుకోవాలి. వేడి మీదే ముద్ద కట్టుకోవాలండి. చూడండి ఎలా ఉందో, నిగనిగలాడుతుంది. ఒకసారి మొత్తం కలిపేసుకొని చల్లారక ముందే మనం ముద్ద కట్టేసుకోవాలి. చల్లారితే మామూలు శనగకాయ పాకం అయిపోతుంది, వేరుశనగ పాకం అయిపోయి. మనకి వేరుశనగ ముద్దలు రావాలంటే వేడి మీదే ముద్ద కట్టేసుకోవాలి. కట్టేసి పక్కన పెట్టుకుంటే ఆరిపోతుంది. చూడండి మా ఆవిడ ఇక్కడ కొంచెం తెలివి ప్రయోగం చేసింది. చేయి కాలిది వేడి మీద ఉందని ఒక కప్పు ఒకటి పెట్టుకుంది. మన కాఫీ తాగే కప్పు ఒకటి పెట్టుకొని గబగబా ముద్దలు కట్టేస్తుంది. చూసారు కదా ముద్ద. ఇదిగోండి ఎలా కడుతుందో చూడండి ఒకసారి. మీరు కూడా అలానే కట్టుకోవచ్చు. ముద్దలు రెడీ. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మన వేరుశనగ ముద్దలు రెడీ అయినాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ అవ్వండి. చేసి సీసాలో డబ్బాలో పెట్టుకుందాం. ఇక తింటం మొదలు పెడదాం. ఇవి ఇప్పుడు తినడానికి వీలు పడవండి, ఎందుకంటే ఇప్పుడే ముద్దలు కట్టాము, కొంచెం వేడిగా ఉన్నాయి. కాకపోతే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో ఇంకా కొత్త కొత్త వంటలతో మీ ముందుకు వస్తాము. ఏం ఫ్రెండ్స్, లైక్ చేయట్లేదు, వీడియో బాగుండట్లేదా? ఏది ఉంటే అది కామెంట్లో తెలియజేయండి అబ్బా. బాగలేకపోయినా సరే మేమేం ఫీల్ అవ్వం. బాగలేకపోతే బాగలేదు, సో ఇది మీరు ఇట్లా చేస్తున్నారు మాకు నచ్చలేదు అని ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చింది కామెంట్ చేయండి. ఏదైనా మార్చుకోవాల్సి ఉంటే మార్చుకుంటాం, దానిలో ఇంకా బాధపడేది ఏం లేదబ్బా. మా పని మేము చేసుకుంటా పోతా ఉన్నాం, మీ పని మీరు చేసుకుంటా ఉండండి. ఇంకెందుకు, నెక్స్ట్ రేపు కలుద్దాం మళ్ళీ మరొక వీడియోతో. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.